హాయ్ అండి. నేను మీ రమేష్. అదే వేలు రమేష్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఎపిసోడ్ 31 అండి. బర్నీ గారు, తనుజ గారు డిస్కషన్ చేసుకుని ఇంకా అదేనండి, ఇంకేముంది. బంధుత్వాలు, బంధాలు, బాండ్స్ వీళ్ళు మారరండి బాబు. ఎన్ని చెప్పినా బర్నీ గారు ఆట అయితే అటుకెక్కిస్తుందండి. బర్నీ గారు అయితే ఓటింగ్లో కూడా 4th, 5th పొజిషన్ ఉన్నారు. ఇంకా బంధుత్వాలండి. అమ్మా నాతో మాట్లాడమ్మా, ఎందుకు మాట్లాడవమ్మా, నా తల్లి బుజ్జి కన్నా, ఏంటిది అత్తమాల చూసి వాళ్ళకి చిరాకు అంటే ఇంక బర్నీ గారు ఇంక మారా. 2 కూతుర్లు ఇయ్యేనా. ఎన్నోళ్ళగా ఉండమ్మా, మాట్లాడట్లేదు. వద్దు నాన్న, నీకు కొత్త కూతురు వచ్చింది కదా, పాత కూతురు వదిలేసి ఏంటిది చిరాకుగా అయిందా. తర్వాత అండి సంజన గారు డిష్ వాష్ చేస్తున్నారా, డిష్ వాష్ చేస్తా ఎక్కడో ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో తిరిగేవాడిని, తీసుకొచ్చి డిష్ వాష్లో ఆడేశారు. ఏంటి బిగ్ బాస్ ఇది. అప్పుడు ఎమ్మాన్యులు రీతి గారు, ఎవరు తినమన్నారు మిమ్మల్ని, 7 గుడ్లు ఏంటి అది, కడుపా చేరువా, తిన్నావు కదా మరి చెయ్యి. ఇది కామెడీ బాగుందండి. సంజన గారు అది టెనెన్స్లో ఉన్నా ఓనర్ ఉన్నా తను చేయవలసిన పని తను చేసుకుంటూ పోద్ది. దానికి ఎగ్జాంపుల్ ఇదే చూసారా. ఎక్కడున్నా తను ఏదో ఒకటి చేసి కెమెరాస్ కనిపించాలి, కంటెంట్ ఇవ్వాలి. అదండి, అలా ఉండాలి. కానీ బంధుత్వాలు ఆవిడకి కూడా ఉంది. ఎమ్మెల్యేలతోనూ బాగుండు. అత్తమానం ఉండదు కదా, ఏదో ఒకసారి స్కిట్ చేసినప్పుడు నార్మల్ అయ్యారు. వాళ్ళ మదర్ గుర్తుకొచ్చారంట. ఆ తర్వాత వాళ్ళు పాప ఉంది కదా, వాళ్ళ పాప కూడా పాప వాళ్ళు కూడా గుర్తుకొచ్చేది. తర్వాత తనుజ గారు కూడా వాళ్ళ మదర్ గుర్తుకొచ్చారండి. ఎమోషనల్ అయిపోయారు. ఎమోషనల్ అవుతే ఇక్కడ ఎమ్మెల్యేలో కామెడీ చేసాడు. మనోడు అనేది, ఎవడరా ఈరోజు పొటాటో కర్రీ చేసాడు చూడు, ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఇంకోసారి పొటాటో కర్రీ చేస్తే మరి ఒక్కొక్కడికి ఉంటుంది. తర్వాత అండి ఇంకా డేంజర్ జోన్ అని ఓపెన్గా పెట్టారండి. డేంజర్ జోన్ అని బిగ్ బాస్ అయితే అందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడి నుంచి మీకు రాబోయేది ఫైర్ స్ట్రోమ్ అంట, ఇంకా తుఫాన్లాగా వస్తాయంట. ఏం లేదు, వైల్డ్ కార్డులు వస్తున్నారని వీళ్ళకి చెప్పడం జరిగిందండి. వాళ్ళని ఆపాలంటే మీరు కొన్ని గేమ్స్ ఆడి కొన్ని గెలుచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళు వైల్డ్ కార్డ్ని ఆపగలరని చెప్పారు. ఇక్కడైతే చూడండి, కొన్ని గేమ్స్ పెడతారు. గేమ్స్ పెడితే ఎవరైతే విన్ అవుతుంటారో వాళ్ళు పాయింట్స్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 100 పాయింట్స్, సెకండ్ ప్లేస్ 80, థర్డ్ ప్లేస్ 60, 40, 20 అలామాట. ఎవరు లీడింగ్ బోర్డులు ఉంటారు, వైల్డ్ కార్డ్స్ని ఆపగల శక్తి వస్తుంది అన్నమాట వాళ్ళకి. అయితే దీంట్లో ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి అతను లేడండి. రామ్ కెప్టెన్ కాబట్టి ఇద్దరినే తీసేశారు, మిగతా వాళ్ళకి ఇచ్చారన్నమాట. 2 టీంల కింద పేరు అమ్మన్నారు. అయితే ఇందులో దివ్య, బర్నీ గారు ఒక టీం అయ్యారండి. ఫ్లోరా గారు, సంజన గారు ఒక టీం అయ్యారు. కళ్యాణ్, తనుజ ఒక టీం అయ్యారు. పవన్, రీతో టీం అయ్యారు. సుమన్ శెట్టి గారు, శ్రీజ గారు టీం అయ్యారండి. ఫస్ట్ టాస్క్ వచ్చి పట్టు వదులుకొని, ఏం లేదండి, శాండ్ ఇచ్చారు. ఒక హ్యాండిల్, ఒక బ్యాలెన్స్ చేయాలి, దాని మీద ఒక టబ్ పెడతారు. వీళ్ళు తీసుకొచ్చి శాండ్ వేస్తారు. బ్యాలెన్స్ దగ్గర ఒక పర్సన్ ఉంటారు, 2 హ్యాండ్స్ పట్టుకుని దాన్ని బ్యాలెన్స్ చేయాలి కర్రని. ఆ తర్వాత వీళ్ళు శాండ్ వేస్తూ ఉంటారు. అది బరువుకి ఇలా కిందకు వస్తుంది కదా, కిందకి రాకుండా బ్యాలెన్స్ చేయాలి. ఎవరి ముందు పడిపోతే వాళ్ళు అవుట్. ఆ పొజిషన్స్ ఇస్తారన్నమాట. ఆ శాండ్ కూడా ఏంటంటే ఒక ట్రబ్ ఉంటుంది, తాడు ఉంటుంది. తాడుతోనే రావాలి. ఇలా కింద హ్యాండ్ పెట్టడానికి ఇసుక తీసుకొచ్చి ఎవరు మీరు అవుట్ చేయాలనుకుంటే వాళ్ళు తొట్లు వేస్తే వాళ్ళు అవుట్ అవుతారు అన్నమాట. సో ఇందులో అంటే ఫస్ట్ బ్యాలెన్సింగ్ ఏమో పవన్ చేశారండి, సుమన్ శెట్టి గారు చేశారు, కళ్యాణ్ చేశారు, సంజన గారు చేశారు, బర్నీ గారు. ఇసుక తీసుకొచ్చే వాళ్ళు అయితే మరి వాళ్ళ టీం ఇంకొకరు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకొచ్చారండి. అయితే ఫస్ట్ పాపం అందరూ సుమన్ని, సంజన గారిని టార్గెట్ చేశారండి. ఎందుకంటే ఒక్కొక్కరు అవుట్ చేసుకుంటూ రావాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళు టార్గెట్ చేశారు. సో సుమన్ శెట్టి గారికి అయితే రితు గారు, ఫ్లోరా గారు ఎక్కువ వెళ్ళదు కానీ ఒకసారి వేసారు. కానీ మరి ఫ్లోరా గారు వేయకపోతే ఆ టీం ఫస్ట్ అవుట్ అయిపోద్ది కదా, అట్లీస్ట్ 4th పొజిషన్ అని వస్తుంది అని చెప్పి ఫ్లోరా గారు వేసారు. అయితే గుడ్ మూవ్ అండి అది. ఫస్ట్ అయితే సుమన్ శెట్టి గారు అవుట్ అయిపోయారండి. ఆ తర్వాత అయితే సంజన గారు అండి 4th పొజిషన్. ఆ తర్వాత అయితే పవన్, కళ్యాణ్, బర్నీ గారు ఉన్నారండి. ఇక్కడైతే
కళ్యాణ్ అవుట్ అయిపోయాడండి. ఇక్కడ కళ్యాణ్ అవుట్ అయినప్పుడు మన హిమానియాలు వచ్చి సంచాలక్ కదండి, హిమానియాలను రాముని. హిమానియాలు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడండి. అతను మన కళ్యాణ్ నువ్వు మొత్తం టోటల్ బాడీతో కంట్రోల్ చేస్తావు కాదు, హ్యాండ్స్ చేయడానికి కొంచెం ఇరిటేట్ చేసాడు. అతను కూడా అంటే నేనే కదా అందరూ అంటే బరువు పెరిగి కొద్ది కొంచెం ఇలాగా ఉంటాయి కదా, కొంచెం ఇలాగా కొంచెం అవుతుంది బ్యాలెన్స్. కానీ మనోడు కళ్యాణ్నే కొంచెం ఎక్కువ అడగడంతో ఆ రౌండ్లో కళ్యాణ్ తీసేశారు. ఎక్కడంటే మన పవన్ గారు రీతికి సైకిల్ చేస్తున్నారు, కళ్యాణ్ దాంట్లో వేసని. వీళ్ళ గేమ్ ఎలా ఉందంటే ఎలాగైనా నగ్గేయాలి, ఎవరో చూడట్లేదు. ఈ గేమ్లో అయితే పవన్కి రీతికి అయితే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైపోయిందండి. వీళ్ళకి కొంచెం ఓవర్ కూడా చేశారు. ఎందుకు ఎమ్మెల్యేలు గారు ఓన్లీ కళ్యాణ్ అంటున్నారు, మిగతా వాళ్ళు కూడా అలా ఉన్నారు కదా, అది వెయిట్ పెరిగిపోదు, బ్యాలెన్స్ తప్పుతుంటుంది అని తను కూడా డిస్కషన్ చేసిందండి. అయితే కళ్యాణ్ గారు అవుట్ అయిపోయారండి. తర్వాత అయితే బర్నీ గారు పవన్ ఉన్నారు. బర్నీ గారు కొంచెం షోల్డర్ ఇది కాబట్టి అతను కూడా గివ్ అప్ ఇచ్చాడండి. లాస్ట్కి పవన్ ఉన్నాడు, పవన్కి రీతికి 100 పాయింట్స్ వచ్చినాయండి. బర్నీ గారికి అయితే 80, కళ్యాణ్కి అయితే 60, 40 సంజన గారికి, 20 వచ్చేది సుమన్ శెట్టి గారికి. ఎమ్మెల్యేలు కళ్యాణ్ తీసాడు కదండి. కళ్యాణ్ టీంలోని తనుజ గారు ఉన్నారు కదా, తనుజ గారు ఇక్కడ హిమానియల్ అంటున్నా నీకు ఫేవరెట్ ఉన్నారు కాబట్టి నువ్వు వాళ్ళకి బన్నీ అల్లి కొంచెం బ్యాలెన్స్ అప్ నువ్వు తీయలేదు, కళ్యాణ్ తీసావు. అది కళ్యాణ్ తీయాలా బన్నీ తీయాలని హిమానియల్ అయితే కన్ఫ్యూజ్ అయ్యాడండి, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే 2-3 సార్లు కళ్యాణ్ చెప్పాడు. కానీ బర్నీ గారు ఎలా ఉన్నారు, పొజిషన్ అలా ఉన్నారు కానీ కొంచెం బెండ్ అయ్యారు. కానీ మన ఓడంటే అటు ఇటు మూవ్ అవ్వడం వల్ల మనం కన్ఫ్యూజ్ అయితే తీసాడు తప్ప అక్కడ ఏం ఫేవరెటిజం అటువంటిది ఏం లేదు. కొంచెం హిమానియల్ కన్ఫ్యూజ్ అయ్యాడు అంతే. ఇక్కడ తనుజ గారు ఛాన్స్ దొరికింది కదా అని మాటలు వదిలేశారు. కానీ తనుజ గారికి ఏంటంటే ఓటింగ్ బాగుందండి, దానికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి తనకి ఓటింగ్ బాగుంటుంది. కానీ ఇంట్లో దాని ఇచ్చి గేమ్ అయితే ఏమీ లేదండి, ఉండుండుకు తన గేమ్ అయితే ఏమి కనిపించట్లేదు, ఒక షాడో లాగా ఆడుతుంది ఆవిడ. నాన్న వీళ్ళు బాండింగ్స్తో వెళ్ళిందండి బర్నీ గారితో, ఇదే డిస్కషన్. నాన్న నువ్వు నాతో మాట్లాడట్లేదు, ఆన్లైన్ కొత్త వాళ్ళు వచ్చారులే వాళ్ళతో మాట్లాడుతున్నావు, నీకు తెలియట్లేదు, మనోడికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుందండి. నువ్వు దివ్య మాయలో పడిపోయావు, ఆవిడ 2 వారాల గేమ్ చూసి వచ్చింది, మనం ఎలాగ ఆడుతున్నాం, మన నెగిటివ్స్ ఏంటి పాజిటివిటీ అని అన్నీ ఆవిడకి తెలుసు. ఆవిడ మనల్ని ఇడగొట్టడానికి ట్రై చేస్తుంది, నీకు అర్థం కావట్లేదు, ఆవిడ ఏది చెప్తే అది నేస్తున్నావు అని మనోడికి బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తుంది. వీళ్ళకి తెలియదంటే బర్నీ గారి గేమ్ ఆడుతున్నారు బాండ్స్ పెట్టుకుని చేద్దామని. కానీ బర్నీ గారి గేమ్ అది వర్కౌట్ అవ్వలేదు, ఆల్మోస్ట్ ఫ్లాప్ అయిపోయినట్టు అది. ఎందుకంటే దానికి ఇప్పుడు ఒకరితో ఒకరు ఫైటింగ్ చేసి రైవల్లీలు ఉంటే కొంచెం ఆడియన్స్కి కనెక్ట్ అవుతారు, ఒరే భలే చేస్తున్నారా పాపం అతను ఎలా చేశారా అని ఏదో సింపతియో సానుభూతో వచ్చి గ్రాఫ్ పెరుగుతుంది. అంతేగాని బటర్ పూసేస్తుంటే ఎవరు పెరుగుతుంది గ్రాఫ్. బర్నీ గారు ఈ విషయంలో అయితే బ్లండర్ చేసేస్తున్నారంటే బాగుంది. ఇప్పుడు మన శ్రీ చైతన్య, నారాయణ, పారాయణ ఇవి ఉంటాయి కదా, ర్యాంకింగ్స్ చెప్తారు కదా, యాడ్స్ వస్తాయి, 1 1 2 2 3 3 4 4 ఐఐటి IIIT అది చేసాడండి. ఆ కామెడీ అయితే చేసాడు, బాగుంది. రీతి వాళ్ళు 1వ పొజిషన్లో ఉన్నారు, ఇక్కడ ఒకటే, బయట కూడా ఒకటే, 1వ ర్యాంక్ అది కూడా బాగా చేశారండి. శ్రీజ డిస్కషన్ అండి. ఏంటంటే శ్రీజ నువ్వు ఎందుకు సుమన్ శెట్టి గారిని తీసుకున్నావు, కళ్యాణ్ నేను తీసుకోలేదనేది శ్రీజ గారు అయితే ఆవిడైతే గేమ్ ప్లాన్ చేసిందండి. ఏం లేదు, ఇప్పుడు కళ్యాణ్ తెల్లానికి ఇద్దరిని తీసేస్తే ఇద్దరు అవుట్ అయిపోతాం, ఇక్కడ ఒక సుమన్ శెట్టి గారితో ఇప్పుడు నన్ను టార్గెట్ చేసి నాకు సింపతి వస్తుంది, నన్ను తీసిన ఆడని ఉంటాడు, అదే కళ్యాణ్ కానీ సపోర్ట్ చేయొచ్చు దాంట్లో వెళ్ళింది. ఈ మ్యాటర్ అయితే హిమానియల్ రీతు గారు అయితే పసిగట్టారండి, ఆవిడ కావాలని వెళ్ళింది, లేకపోతే కళ్యాణ్తో చేయొచ్చు. కానీ ఏంటంటే కళ్యాణ్తో చేస్తే ఆ టీం అవుట్ అవుతే ఇద్దరు అయిపోతారు కదా, ఇద్దరు ఎవరొకరు ఉండాలని చెప్పి చేశారండి. ఇక్కడ రీతు గారికి శ్రీజ గారికి అయితే కోల్డ్ వార్ జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి బాల్ టాస్ ఆడారు కదా, ఇప్పుడు ఫ్లోరా గారికి హెల్ప్ చేసింది కదా, అదేమో రీతు మనసులో పెట్టుకుంది, తెలిసిపోతుంది. ఇద్దరికి అయితే కోల్డ్ వార్ జరుగుతుంది, కానీ బయటికి చెప్పుకోవట్లేదు, ఎప్పుడు ఫాస్ట్ అవుతారో చూడాలి. మరి సెకండ్ టాస్క్ అండి, 5 minutes అండి. 5 minutes ఒక నీడిల్ ఇచ్చారు, సూదులు ఇచ్చారు, సూదులతో మాస్క్ తయారు చేశారు, ఒక బెలూన్ వదాలి, ఒక సైజ్ ఇచ్చారు, ఆ సైజ్ బెలూన్ వది ఒక ట్రబ్బు కింద ఒక బాక్స్ ఉందని బాక్స్ హోల్ పెట్టారు, ఫేస్ ఇలా పెట్టాలి, మాస్క్ పెట్టుకుని పైకి ఉంది
నోటితోంచి గాలి ఊదాలి. ఊదితే పైనుంచి బెలూన్ వేస్తే గాలి ఊదాలి. ఆ బెలూన్ పైకి వెళ్తూ ఉండాలి. కౌంట్ చేసుకోవాలి 5 minutes. ఎవరైతే 5 minutes అయిపోతే వాళ్ళు బెల్ రింగ్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ అలా మాట ఎవరు కౌంట్ చేసుకుంటారో నీరుగా ఎవరు ఉంటారో ఎగ్జాక్ట్గా ఎవరు వస్తారని టైమింగ్ కౌంట్ చేసుకోవాలి. ఈ గేమ్ అయితే ఏం చెప్పాలండి, వీళ్ళందరూ అతి తెలివి ఉపయోగించి ఉన్న రూల్స్ని ఫాలో అవ్వకుండా వీళ్ళు కొత్త రూల్స్ పెట్టేసుకుని స్ట్రాటజీ అని మొత్తం పులిహార చేసేసారండి. కొన్ని పాయింట్స్ అడిగారు, అప్పటికే క్లారిటీ ఇచ్చారు బిగ్ బాస్. అయినా మళ్ళీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఇక్కడైతే సంచాలకులు కొంచెం వీళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారండి. ఇక్కడైతే కొంచెం సంచాలకులు పూర్తిగా ఫెయిల్డ్ అయిపోయారండి. ఏదో రాము కొంచెం క్లారిటీ ఇచ్చాడు కానీ మనీలు అయితే టోటల్ అటర్ బ్లాక్ అయిపోయాడండి. ఇక్కడ శ్రీజ అన్నాను తప్పుడైతే, కానీ వాళ్ళు అన్నారు వీళ్ళకి క్లారిటీ ఉంది కదా, వీళ్ళు కరెక్ట్గా ఈ గేమ్లో అయితే మాత్రం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫ్లోరా గారు సంజన గారు ఆడారండి. ఎవరెవరు బెలూన్ వదిలారు, బెలూన్ ఎవరో ఊదారు, బాక్స్లో ఎవరు ఉన్నారో చెప్దామండి. బాక్స్లో అయితే పవన్ ఉన్నాడండి, రీతు బెలూన్ ఊదేసిందండి. సంజన గారు ఏమో బాక్స్లో ఉన్నారు, ఫ్లోరా గారు అయితే బెలూన్ ఊదారండి. తర్వాత బర్ని గారు బెలూన్ ఊదారు, దివ్య గారు బాక్స్లో ఉన్నారు, సుమన్ శెట్టి గారు బెలూన్ ఊదారు, శ్రీజేమో బాక్స్ ఉన్నారు. ఎక్కడండి ఫస్ట్ అండ్ రీతు బెలూన్ ఊదేసి ఏం చేసింది, తెలివిగా పైనుంచి ఇలా వదలాలంటే ఈవిడ ఏం చేసింది, పైకి ఎక్కేసి ఇలా జాగ్రత్తగా వార్కేసింది. మనోడేమో మెడలు ఇలా పక్కకు పెట్టేసి వార్కి వెళ్ళిపోయి బెలూన్ వార్నెట్టేసి వీళ్ళు కౌంట్ చేసేస్తున్నారు. చూడండి వీళ్ళు తెలివి అంటే బిగ్ బాస్ చూస్తున్నారు అనుకుంటున్నారా, అంటే గేమ్ నగ్గేయాలి అంతే. అది కరెక్ట్గా ఆడుతున్నావు, రూల్స్ ప్రకారం ఆడుతున్నాం ఏం లేదు. ఇది ఎప్పుడైతే రీతు గారు ఇలా ఆడడం తనుజ చూసింది, అదే గేమ్ వాళ్ళు ఆడేసి ఫస్ట్లో ఒకసారి శ్రీజ గారు కొంచెం ఫస్ట్ అయితే బాగా వదిలేరండి, ఎలా వదిలంలో బెలూన్ పేలిపోయింది. ఆ తర్వాత ఇలా ఆడుతున్నారని చెప్పి ఆవిడ కూడా ఇంకా అదే మొదలెట్టేసింది, ముగ్గురు తప్పు చేసి. కొంచెం దివ్య గారు బాగానే ఆడారు గారండి. ఇక్కడ బర్ని గారు మిస్టేక్ చేశారు. బర్ని గారు టెక్నిక్ ఏం చేశారంటే బెలూన్ స్లో గుర్తి ఇలా అన్నీ పగిలిపోతాయి, లాస్ట్ మంది ఉంటుంది అన్న టెక్నిక్తో మనోడు బెలూన్ మొత్తానికి 2 నిమిషాలు బయట పెట్టిందండి. జస్ట్ అలా ఊది పెట్టాలి, వాళ్ళు కూడా చేశారు. ఇక్కడైతే ఫ్లోరా గారు సంజన గారు అయితే కరెక్ట్గా ఆడారండి. ఫస్ట్ వేసారు, బెలూన్ పగిలిపోయింది. నెక్స్ట్ వేసిన తర్వాత తను ఊదుతూ కౌంట్ చేసుకుని అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ బెల్ అయితే వీళ్ళు కొట్టారు నీరుగా 5 minutes నీరుగా వచ్చారండి వీళ్ళు. అయితే అయితే ఇక్కడ ఎంత చెప్పినా ఏంట్రా వాదించేస్తారు సంచాలకుల్ని. అప్పుడు పాపం రాముకి డౌట్ వచ్చి చెప్తున్నాను, అలా మీరు పైనుంచి వదలాలి, ఇలా పెట్టకూడదని. అయినా అంటే రీతు ఇక్కడైతే ఓవర్ కాన్ఫిడెంట్ కదా. ఏంటంటే రీతు అప్పుడు 2 వారాల నుంచి మనం సేవ్ అయిపోతున్నాం, మన పులిహోర కంటెంట్ కూడా నచ్చుతుందేమో, అందుకే మనకి తోపుతురు అని ఫీల్ అవుతుంది. ఈ వీక్ అర్థమైపోతుందండి ఏంటన్నది. తర్వాత బిగ్ బాస్ గట్టిగా స్ట్రాంగ్ ఇచ్చి పాడేసాడండి అందరికన్నా. గేమ్నే క్యాన్సిల్ చేసాడండి. ఏమనుకుంటున్నారు మీరు, మీరు ఆడిన గేమ్ నేను చూడను, నేను ఆడించినట్టు మీరు ఆడాలి. నేనే ఇక్కడ ప్రిన్సిపల్నే, మీరు స్టూడెంట్స్, ప్రిన్సిపల్ ఏం చెప్తుందో చెబుతుంది కానీ స్టూడెంట్స్ చెప్పింది చెల్దారు. మనం రెఫర్ లైట్ ఇచ్చారండి బిగ్ బాస్. ఇచ్చి గేమ్ని మొత్తం క్యాన్సిల్ చేస్తారు. ఇందులో ఓన్లీ ఫ్లోరా గారు సంజన గారే కరెక్ట్గా ఆడారని చెప్పి వాళ్ళకే అప్రిషియేషన్ చేశారు. తర్వాత మీరు ఇలా ఫౌల్ ఆడి గేమ్ని పసక్ చేస్తారు కదా, దీనికోసం మీకు పనిష్మెంట్ కూడా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి వచ్చిన పాయింట్స్ నుంచి 1/2 points కట్ చేశారండి. కట్ చేస్తే ఇక్కడ బోర్డు పాపం కట్ చేశారు, బాగానే ఉంది. మరి సంజన గారు ఫ్లోరా గారు ఆల్మోస్ట్ వచ్చారు, కరెక్ట్గా ఆడినప్పుడు మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదండి. వాళ్ళకి ఇస్తే 100 points వస్తాయి. 100 వస్తే ఆల్రెడీ 40 ఉన్నారు, 40 + 100 140 వస్తారు, ఫస్ట్లోకి వస్తారు. వీళ్ళు రీచ్ అవ్వడం టైం అవుతుంది. ఇప్పుడు చూడాలండి. ఆల్రెడీ రాము చెప్తున్నారు మీరు ఆడిన తప్పు అంటే, బిగ్ బాస్ ఆల్రెడీ మీరు ఫౌల్ గేమ్ ఆడారు తప్పు అని చెప్తున్నారు. అయినా సరే మీరు ఆలోచిస్తుందండి, నేను ఇలాగే వేసాను, అసలు నేను ఇలాగ ఎక్కేయగలను. ఆవిడ క్లియర్గా బల్ల ఎక్కి పైనుంచి వెళ్ళి సైడ్ పెట్టింది. అదైతే రీతిగా చేసిన తప్పు అయినా ఒప్పుకోదా. వీళ్ళు ఏమేమో తనుజ గారు ఫాలో అయిపోతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి, ఇద్దరిదే గేమ్ ఏమవుతుందో చూడాలి. శ్రీజ గారు అయితే ఈ సంచాలకులను అడగడం జరిగింది, తప్పు అంతా మీరు చేశారు, ఓకే అమ్మ తప్పు అయితే వాళ్ళు చేశారు, అది కరెక్టే, వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు చేశారు. మరి మీరు చేయకుండా ఉండాలి కదా, మీరు చేయకుండా ఉంటే మరి సంజన గారు వాళ్ళు చేయలేదు, అందుకే కదా వాళ్ళకి మార్క్స్ కట్ చేయలేదు. మీరు చేయకుండా ఉంటే బాగుంది కదా. ఇక్కడ శ్రీజ గారు ఇంకో స్టాండ్ తీసుకున్నారండి. ఎందుకంటే సంజన గారు
పాపం ఆవిడ మేము నగ్గక ఒక గేమ్ నగ్గుతున్నాం, మాకు నగ్గాలని చాలా కష్టంగా ఉంది, దీనికి కూడా మమ్మల్ని వాళ్ళు ఫౌల్ చేస్తే వాళ్ళు తీయాలి కానీ మమ్మల్ని తీసుకుంటే అని బాధపడుతుందండి. అది అందులో కరెక్టే అండి. పాపం కరెక్ట్గా ఆడి వాళ్ళు నియర్గా 5 minutes వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు మరి, అది ఇవ్వలేదు. ఇక్కడ శ్రీజ గారు ఏమన్నారంటే, శ్రీజ పవన్ కూడా అన్నాడు, మనం ఎలా తప్పు చేసాం కాబట్టి మనకి ఇవ్వలేదు, వాళ్ళు బాగానే కరెక్ట్గా ఆడారు నగ్గారు కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటే, ఇక్కడ రీతు గారండి ఎలా ఇస్తారు, ఆల్రెడీ మనం తప్పు చేసినందుకే కదా ఆఫ్ కట్ చేశారు, వాళ్ళు కట్ చేయలేదు, మన కాళ్ళకి ఈక్వల్ అయ్యి ఏంటి ఈక్వల్ అయిపోయింది, మీరు ఫాల్ట్ ఆర్డర్ ఇంకా మీకు గేమ్లో తీసేస్తే సరిపోతుంది నా ఆఫ్ కట్ చేయకుండానే. రీతు గారండి, అదే రీతు గారు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు, చేసిందే బ్లండర్స్ మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటున్నారు. ఈ గేమ్ అయితే మొత్తం క్యాన్సిల్ చేశారండి బిగ్ బాస్. క్యాన్సిల్ చేసి స్కోర్ బోర్డ్ అయితే తగ్గించారండి. ఇప్పుడు ఫ్లోరా గారు వీళ్ళు సెకండ్ పొజిషన్కి వచ్చారు. ఇదండి ఈరోజు జరిగింది.